నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే నిజమైన ప్రేమ స్వార్థం లేకుండా ఉంటుంది. నా కోసం నీవు ఏం చేస్తున్నావు అనే కోణంలో కాకుండా నీకు ఏమి అవసరం అనే కోణంలో ఆలోచించేదే నిజమైన ప్రేమ. ఆ ప్రేమలో ఆపేక్ష ఉండదు, తనదైన లాభం ఆశించదు. ప్రేమించడంలోనే ఆనందాన్ని పొందుతుంది, ప్రతిఫలాన్ని ఆశించదు. నిజమైన ప్రేమ శాంతాన్ని కలిగిస్తుంది. అసలు ప్రేమ ఉన్న చోట భయాలు, అనుమానాలు, అసూయ ఉండవు. దాని సమీపంలో నీవు నిర్భయంగా ఆత్మగౌరవంతో సంతోషంగా ఉంటావు. నిజమైన ప్రేమ చిన్న సంతోషాలని కలిసి పంచుకునే ప్రయత్నం చేస్తుంది. నిజమైన ప్రేమతో ఉన్నవాళ్ళు నిన్నుగా స్వీకరిస్తారు, మార్చే ప్రయత్నం చేయరు. ప్రేమించేవాళ్ళు నీ అవస్థల్ని అర్థం చేసుకుంటారు. నీవు ఎలా ఉన్నా నిన్ను అంగీకరించే గుణమే నిజమైన ప్రేమకు మూలం. శుభకాలంలో అందరూ ప్రేమిస్తారు, కానీ కష్టకాలంలో కూడా పక్కన నిలబడేవాళ్లే నిజంగా ప్రేమించేవాళ్ళు. ధనం, ఆరోగ్యం, ఖ్యాతి లేకపోయినా ఆ ప్రేమ మారదు. భగవంతుడు ప్రేమే అసలైన ప్రేమకు ప్రమాణం. భగవంతుడు మన తప్పులు తెలుసుకున్నా మనం తిరిగి రావాలని ఎదురు చూస్తాడు. అలాంటి క్షమ, సహన, భద్రత కలిగించే ప్రేమే నిజమైన ప్రేమకు ఆదర్శం. ఈ నిజమైన ప్రేమ ఎలా గుర్తించాలి అంటే నిజమైన ప్రేమ ఉన్న దగ్గర భయం ఉండదు, సంతోషం ఉంటుంది, అనుమానం రాదు, విశ్వాసం ఉంటుంది, ఆపేక్ష, ఆశ ఉండదు. నిన్ను నీవు అనిపించేలా ఉంచుతుంది. పరీక్ష సమయంలో మరింత దగ్గరవుతుంది, కానీ దూరం అవ్వదు. నిజమైన ప్రేమ అనేది అద్దంలో ప్రతిబింబంలా కాదు, అది అంతరాత్మలో తళుక్కుమంటూ ఉండే దీపంలా ఉంటుంది. అది నిన్ను భయపెట్టదు, బలపడేలా చేస్తుంది. నిన్ను మార్చమనదు, ఎదిగేలా ప్రేరేపిస్తుంది. నిన్ను అర్థం చేసుకుంటుంది, కానీ నీపై ఆధిపత్యాన్ని ప్రదర్శించదు. ఇదే అసలైన ప్రేమ.